శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, సాయిబాబా వారి మందిరంలో ఇచ్చే వివిధ హారతుల అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, తెల్లవారుజామున 3:28 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ, శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఖర్చులని అధిగమించేందుకు కొంతవరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం అనేది గడపడానికి ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపేందుకు కూడా వివిధ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మాట విషయంలోనూ అలాగే ఆహారం విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తగా గనక వీరు ముందుకు వెళితే తప్పనిసరిగా ఈ రోజంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక మీ యొక్క సంతానము, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మీరు కోరుకున్న విధంగా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరికి కూడా ఖర్చులు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నా ఎక్కడో అక్కడ కొంత చికాకులు కూడా ఉండేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశివారు తప్పనిసరిగా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి పెట్టుబడులు పెట్టడం వలన వీరు ఎక్కువగా ధన నష్టం నుంచి తప్పించుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడపటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల్ని కలవటం, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా వ్యాపారంలో కూడా కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన పురోగతి కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఖర్చులని అధిగమించడానికి కూడా కొంతవరకు వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే సమయానికి మీకు కొంతవరకు ఆర్థికంగా మీకు ఎవరైనా సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ, దీంతో పాటు మీరు కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో కొంతవరకు మంచి ఆనందకరమైన వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులలో పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది ఉండే అవకాశాలు, దీంతో పాటు ఆర్థికంగా వీరు కొంతవరకు పెట్టుబడుల విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు
హయగ్రీవ స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అయితే మీకు కూడా కొంతవరకు విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు, దీంతో పాటు బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కొంతవరకు శిరోవేదన లేకపోతే కొంతవరకు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మీ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు కనుక మీరు ఆశిస్తూ ఉంటే వారు మీకు సమయానికి ఆ సహాయాన్ని అందించకపోగా మిమ్మల్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులలోకి మిమ్మల్ని గురి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆర్థికంగా వీరు ఇంకా ఆశించిన విధంగా వీరికి పురోగతి లేదని మాత్రం కొంత చింతిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే వీరు కొంతవరకు ఆశ్రమాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విందు వినోదాలతో పాటు కొత్త స్నేహితులను చేసుకునే అవకాశాలు, అలాగే వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగ రీత్యా కొంతవరకు వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం తక్కువగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు కూడా మీరు ఆహార నియమాలు పాటిస్తూ సమయానికి మీరు నిద్రపోయేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఆశించిన విధంగా కొంతవరకు పనులు కూడా పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో కొంత మెరుగయ్యే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు గనక పెద్దగా ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో కొంతవరకు సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే ఉద్యోగ రీత్యా కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ వివాహాది శుభకార్యాలకు వెళ్లే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆర్థిక పురోగతి అనేది మాత్రం సూచించటం లేదు. ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి సత్ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంతవరకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే కొత్త అదనపు బాధ్యతలు మీరు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించి శ్రమ అనేది అధికంగా ఉన్నా కూడా దీనిలో మీకు మంచి సత్ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. అయితే ఈ రాశి వారు రుణాలు తీసుకునే ప్రయత్నం అధిక శాతం కొనసాగిస్తూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చాలి అని చెప్పి పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు కూడా వీరు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే
వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా గనక ఉంటే తప్పనిసరిగా ధన వ్యష్టం కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు చేస్తున్న ప్రతి పని కూడా కొత్త పనులు మీరు ఏవైతే తీసుకుంటూ ఉంటారో ఆ పనులలో కొంతవరకు మీరు ఆశించిన విధంగా మీకు పురోగతి కనిపించటం లేదని మాత్రం మీరు చింతిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు కూడా కొంతవరకు దైవ దర్శనం చేసుకోవటం, విందు వినోదాలకు వెళ్ళటం, కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగటం, అలాగే మీరు చేసే ప్రతి పని గురించి కూడా నలుగురు మెచ్చుకోవటం, మీ ప్రతిభా పాఠవాల గురించి వాళ్ళు వ్యాఖ్యానించటం, అవి మీకు ఆనందకరంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూలత గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది, దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి పెద్దగా మార్పులు ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయంలో మీకు పెద్దగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు వీరి కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. కొంతవరకు వ్యాయామం లాంటివి చేసేందుకు కూడా వీరు సాధన అనేది చేస్తూ ఉండాలి. అయితే ఎక్కువగా వీరి ఆలోచన అంతా కూడా కొంత వీరు చేసే పనుల మీద అనాసక్తిగా ఉండటం, అలాగే వృత్తి వ్యాపారాలపైన కూడా కొంత శ్రద్ధాశక్తులు తగ్గి ఉండటం, ఏ పని చేసినా కూడా నిరాసక్తిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి కొంతవరకు పొరపచ్చాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వీరి కుటుంబంలో ముఖ్యంగా మంచి ఆనందకరమైన విషయాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామితోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కూడా కొంతవరకు ఆలయ దర్శనాలు చేసుకోవటము, అలాగే విందు వినోదాలకు వెళ్ళటము, కొత్త స్నేహితులని చేసుకోవటము, దీంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటము, దాన ధర్మాలు చేయటము, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించి వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారము, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే వీరు వ్యాపారంలో కొంతవరకు భాగస్వామ్యంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రుణాలకి సంబంధించి రుణం తీర్చడం కోసం కొంతవరకు కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు
వారి యొక్క శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే కొంతవరకు అనారోగ్య సూచన కలిగి ఉండటం, దీంతో పాటుగా వీరికి కొంతవరకు రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువ శాతం మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం గోచరిస్తోంది. అలాగే మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవటం, అలాగే రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, కొంతవరకు ఎవరి దగ్గర అయితే మీరు రుణం తీసుకున్నారో వారు మిమ్మల్ని నిందించడం కానీ, అవమానించడం కానీ, లేకపోతే మీ పైన కొంతవరకు ఒత్తిడి అధిక శాతం తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఎక్కువగా మీరు గనక స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగటం కానీ, లేకపోతే కొంతవరకు బంధు వర్గీయుల్ని కలవటం కానీ, అలాగే కొంతవరకు కొత్త స్నేహితులను చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే కొంతవరకు దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు చేర్పులు కనపడటం లేదు. అయితే కొంతవరకు మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పాత రుణాలు తీర్చడం కోసం కొంతవరకు కొత్త రుణాల వైపు మీరు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలాగే మీరు కొంతవరకు కొత్త వ్యవహారాలు, కొత్త పనులు తీసుకోవాలనే సంకల్పము, అలాగే ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వారి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంత మార్పులు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరు కొంతవరకు వారి ఉద్యోగానికి సంబంధించి ఎంత శ్రమ పడుతున్నా కూడా దానికి సంబంధించి పెద్దగా గుర్తింపు రావట్లేదని కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. షిరిడీ సాయినాథుడి మందిరంలో హారతులలో అద్భుతమైన అంతరార్థము దాగి ఉంది. సాయినాథుడి మందిరంలో ఉదయం పూట ఇచ్చే హారతిని కాకడ హారతి అంటారు. ఈ కాకడ హారతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ఓ సద్గురు, ధ్యాన సమాధి నుంచి లేచి మమ్మల్ని ఉద్ధరించేందుకు రండి. సాధు సజ్జనులారా లేవండి, లేచి హితం చేకూర్చుకోండి అని భక్తులను సాయినాథుడు జాగృతం చేసేటటువంటి హారతి ఈ కాకడ హారతి. కామక్రోధాలు కలిగిన మనస్సుని ఒత్తిగా చేసి వైరాగ్యమనే నూనెలో తడిపి సాయి భక్తి అనే అగ్నితో వెలిగించటమే కాకడ హారతిలో ఉన్న నిజమైన అంతరార్థం. ఆ తర్వాత మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే, మధ్యాహ్న హారతిలో స్థిరమైన మనస్సుతో గంభీరమైనటువంటి సాయి తత్వం మీద ధ్యానం చేద్దాం అనే అద్భుతమైన అంతరార్థం ఉంది. సాయి ఆధ్యాత్మిక బంధువుల్ని లేవండి అంటూ ఆహ్వానంతో మధ్యాహ్న హారతి ప్రారంభమవుతుంది. కామ వికారాలు దహింపజేయమని, సన్మార్గంలో నడిపించమని ప్రార్థించడమే మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత ధూప్ హారతి. ధూప్ హారతిలో ఉన్న భావం ఏంటంటే, సాయిబాబా అనుగ్రహించే ఆనందమే బ్రహ్మానందం, అదే సచ్చిదానందం. అందరికీ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ సౌఖ్యాన్ని ప్రసాదించే సాయి తత్వానికి నాస్తికుల్ని కూడా సాధకులుగా మార్చే శక్తి ఉంటుందని ధూప్ హారతి మనకు సందేశం ఇస్తుంది. ఆ తర్వాత 4వ హారతి సేజ్ హారతి. ఈ సేజ్ హారతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, భక్తులు అజ్ఞానంతో చేసే అపరాధాలన్నీ బాబావారు దయతో క్షమిస్తారు. ఆయన పవళింపు సేవలో పాడే ఈ సేజ్ హారతి జ్ఞానం అనే దీపం వెలిగిస్తుంది. ద్వైత భావం పూర్తిగా తొలగింపబడుతుంది. బాబావారు సమాధి స్థితిలో సుఖనిద్రలో ఉన్నారు అని చెప్పటమే సేజ్ హారతిలో ఉన్నటువంటి అంతరార్థం.
బాబాకు ఇచ్చేటటువంటి ఈ హారతులలో గురు శిష్యుల ఆత్మానంద స్థితి మొత్తం కూడా వ్యక్తమవుతుంది. అదే ఈ హారతులలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. పోతన గారు అంతటి మహితాత్ముడు ఎందుకు అవ్వగలిగారు అంటే పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నాలో ఉండి పలికిస్తున్నారు. ఏం భాగవతమే ఎందుకు పలుకుతున్నావు అంటే ఈ మైకుకి ఏమైనా స్వాతంత్రం ఉందా? షట్పది చెప్పానండి శ్రీరామాయణం చెప్తానంటుందా? నేనేం చెప్తే చెప్తుంది. రాముడు భాగవతం చెప్పు నీ ఉపాధి తరిస్తుందన్నాడు. ఉపాధి భాగవతాన్ని పలుకుతోంది. రాముడు ఏది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాను, పరతంత్రుణ్ణి తప్ప నా స్వాతంత్ర్యం ఏం లేదు. ఇప్పుడు ఆయనకి దేని మీద కాంక్ష ఉంది, దేని మీద కాంక్ష లేదు, ఏది జరగనివ్వండి. ఆ భక్తి పండిపోయిన నాడు ఏమైపోతుందంటే కీర్తికి పొంగదు, అపకీర్తికి కుంగిపోదు, రెండిటి యందు సమానంగా ఉంటుంది. నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏది జరగని అవన్నీ నాకు భూషణములే. ఇప్పుడు ఈ వినయంగా ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉండి ఏం చేసినా అది ఈశ్వరుడికి ఉత్సవమే అవుతుంది. ఆయన దానికి పరవశించిపోతుంటాడు. ఒరే వీడు ఎప్పుడూ మూలంతో అనుసంధానమయ్యేంత పొంగిపోతుంటాడురా. ఆయనకది ఆనందమునకు కారణమవుతూ ఉంటుంది. ఆయన సంతోషమునకు ఏది కారణమో అది ఉత్సవము. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చదివి ప్రపత్తి చదివితే మనం ఒక శ్లోకం చెప్తాం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటాం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి. ఇక్కడో కాకినాడలో ఉండేవాడిని, వెంకటాచలం వచ్చాను. ఈశ్వర మీకేదో అష్టదళ పాద పద్మారాధన సేవ చేశాను. ఈ సేవ ఇక్కడితో ఇలా ఇవాళ ఒక్కరోజు చేయడం కాదు, నా జీవితంలో ప్రతి క్షణం నేను ఈ ఉత్సవం చేస్తూ ఉండాలి. దానికి నేను వెంకటాచలంలోనే ఉండక్కర్లేదు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః తపఃపుష్పం సత్యమస్తమిదం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ తపఃపుష్పం క్షమాపుష్పం అని 8 రకాలైనటువంటి గుణములు నా యందు ప్రచోదనమవడమే 8 పువ్వులుగా అష్టదళపాద పద్మారాధనంగా ఆయన సేవ చేస్తుండడం. ఆ 8 గుణములు నా యందు ఎప్పుడూ ప్రచోదనం అవుతుంటే నేను ప్రతి క్షణం వెంకటేశ్వరుడికి అష్టదళపాద పద్మారాధన చేసినట్టే. అంతేకాని ఎప్పుడో ఒక్కసారి 7 కొండల మీదకి వెళ్ళి అష్టదళపాద పద్మారాధనం చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు పొంగిపోడని నేను నిర్ధారించట్లేదు. కానీ అది నిత్యోత్సవం ఎప్పుడవుతుంది అంటే ప్రతి క్షణం ఈశ్వరుడితో అనుసంధానం అవడంలో ఉంటుంది. అదిగో ఆ స్థితిని పొందడం వశవర్తి అయి ఉండుట. ఆ భక్తి, ఆ వినయం ఏర్పడడానికి కారణం అక్కడుంటుంది.